హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 10 స్టాక్స్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇవన్నీ కూడా చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, అంతేకాకుండా హ్యూజ్ గ్రోత్ స్టాక్స్ అనమాట. సో లాంగ్ రన్లో ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోని పాజిటివ్గా తీసుకెళ్ళి సో 5x నుంచి 10x రిటర్న్స్ విత్ ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇచ్చే స్టాక్స్ అనమాట. సో ఆ 10 స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. మీరు కనుక బిగినర్ అయితే కనుక ఈ స్టాక్స్ ఖచ్చితంగా మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా మనకి లాంగ్ రన్లో సేఫ్ అండ్ సెక్యూర్, అలాగే 5x నుంచి 10x రిటర్న్స్ మనం ఎర్న్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి యాఫిల్ ఇండియా ఫ్రెండ్స్. సో చాలామంది యాఫిల్ ఇండియా గురించి అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ మనకి సో 1500 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి ప్రస్తుతం 900-950 రీజన్లో ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఈరోజే మేజర్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. ఒకవేళ సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 900 నుంచి 950 రీజన్స్ మధ్యలో ఈ పర్టికులర్ స్టాక్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి సో 500 నుంచి 550 పాయింట్స్ డౌన్లో దొరుకుతుంది. చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. లాంగ్ రన్లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ యాఫిల్ ఇండియా. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, అంతేకాకుండా లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి కేపీ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. సో కేపీ టెక్నాలజీస్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో కూడా చెప్పుకున్నాం 800 లెవెల్స్ దగ్గర. సో కంటిన్యూస్గా అక్కడి నుంచి కూడా ర్యాలీ అవుతుంది. సో ప్రస్తుతం కొంత హై లెవెల్స్లో దొరుకుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే స్లోగా అక్యుములేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతం కొంత పాజిటివ్గానే ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే 800 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ కేపీ టెక్నాలజీస్. ఇది కూడా హ్యూజ్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. మినిమం మనం 5x నుంచి 6x రిటర్న్స్ ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎంజిఎల్ ఫ్రెండ్స్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా మనకి సో చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోండి. 1000 నుంచి 1050 లెవెల్స్ మధ్యలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే 800 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ప్రస్తుతం మార్కెట్ కొంత హై లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి స్లోగా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 lakhs ఉండి ఈ 10 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్లో 50,000 అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సో హోల్డ్ చేయొచ్చు అనమాట. అంటే 10 lakhsలో 5 lakhs ఇన్వెస్ట్ చేయండి. ఇంకో 5 lakhs మనం చెప్పుకోబోయే నెక్స్ట్ యావరేజ్ ప్రైస్ దగ్గర ఒకవేళ వస్తే కనుక మార్కెట్ ఏమైనా ఫాలో అయ్యి ఆ లెవెల్స్ దగ్గర యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. యావరేజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట ఎంజిఎల్. ఇది కూడా లాంగ్ రన్లో చాలా బాగా గ్రో అయ్యి మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే మనకి ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో లాంగ్ రన్లో మనకి చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో ఎప్పుడు కూడా మీ పోర్ట్ఫోలియో ఇటువంటి స్టాక్స్ యాడ్ చేసుకుంటే కనుక సో మార్కెట్ క్రాష్తో సంబంధం లేదు. సో స్లైడ్గా ఫాల్ అయినా హ్యూజ్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ ఫ్రెండ్స్. మార్కెట్ ఏదైతే 2020 క్రాష్ నుంచే కాకుండా అంతకు ముందు నుంచి కూడా ఇది మల్టీబ్యాగర్ స్టాక్ అనమాట. ఈ స్టాక్ మినిమం మనం 8,000 నుంచి 10,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సో పిడిలైట్ ఇండస్ట్రీస్. సో ప్రస్తుతం కొంత హై లెవెల్స్ దగ్గర ఉంది. స్లోగా అక్యుములేట్ చేసుకొని 2500 నుంచి 2600 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే మళ్ళీ కూడా 2000 లెవెల్స్ దగ్గర 2000 నుంచి 2100 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి పిడిలైట్ ఇండస్ట్రీస్ గురించి. అలాగే మనకి ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. చాలా బాగా గ్రో అవుతున్న ప్రైవేట్ బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత సో మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు, సెకండ్ మార్కెట్ లీడర్ బ్యాంకింగ్ సెక్టార్లో. సో ఈ స్టాక్ కూడా ప్రస్తుతం కొంత మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది 950 లెవెల్స్ దగ్గర. సో లోగా అక్యుములేట్ చేసుకోండి. 800 నుంచి 830 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. సో లాంగ్ రన్లో ఇంకా కూడా మీ వ్యూ 10 years అయితే కనుక ఈ లెవెల్స్ ఏవైతే ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఇవి ఆల్ టైమ్ హై లెవెల్స్ కాదు. సో ఫర్దర్గా కూడా స్టాక్ అనేది పెరుగుతుంది అనమాట. స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ప్రస్తుతం మంచి ఫాలో అనేది దొరుకుతుంది. స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1300 నుంచి 1320 లెవెల్స్ మధ్యలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్గా కూడా మనం చెప్పుకున్నాం 1200 నుంచి 1220 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అని. ఒకవేళ యాడ్ చేసుకుంటే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 900 లెవెల్స్కి ఫర్దర్గా ఎప్పుడైనా వస్తే కనుక అక్కడ యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా మనకి లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్, మినిమం 5x నుంచి 6x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు
అనమాట ఇన్ఫోసిస్ నుంచి కూడా. సో ఇది మనకి సో ఇన్ఫోసిస్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి 7th స్టాక్ వచ్చేసరికి మనకి ఐఎక్స్ అనమాట. ఐఎక్స్ కూడా చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఇది కూడా మనకి 150 లెవెల్స్ దగ్గర యాడ్ అనేది చేసుకోండి. చాలా బాగా పడిపోయి ఉంది. ఇలాంటి టైంలో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలిగితే కనుక చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లాంగ్ రన్లో మినిమం 500 నుంచి 600 లెవెల్స్ ఈ స్టాక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి ఐఎక్స్ అనమాట 7th స్టాక్. అలాగే 8th వన్ వచ్చేసరికి సిడిఎస్ఎల్. ఈరోజు మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, 1000 లెవెల్ బ్రేక్ అయ్యి చాలా బాగా పాజిటివ్గా క్లోజ్ ఇచ్చింది. సో ఈ స్టాక్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో 1000 నుంచి 1025 లెవెల్స్ మధ్యలో యాడ్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉన్నంత వరకు వీళ్ళకి రెవెన్యూస్ వస్తూనే ఉంటాయి. లాంగ్ రన్లో ఇది కూడా మనకి సో 5x నుంచి 10x రిటర్న్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా బిగినర్స్ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఫ్రెండ్స్. మీరు కనుక మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా మీకు లాంగ్ రన్లో మన పోర్ట్ఫోలియో పాజిటివ్గా ఉంటుంది. అంతేకాకుండా మినిమం టు మినిమం 5x నుంచి 10x రిటర్న్స్ విత్ ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సిడిఎస్ఎల్ గురించి. అలాగే 9th స్టాక్ వచ్చేసరికి సో టాటా స్టీల్. ఇది ఒక సైక్లికల్ స్టాక్, బట్ స్లోగా అక్యూములేట్ అనేది చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు. దీని టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యూజ్ రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకి చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది, బట్ 4 to 5 ఇయర్స్ హోల్డ్ చేయగలిగితే కనుక సో మినిమం టు మినిమం సో ఈ స్టాక్ కూడా మనకి సో ఒక 3x నుంచి 5x రిటర్న్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట టాటా స్టీల్ నుంచి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి పాలీక్యాబ్ ఫ్రెండ్స్. ఇది కూడా మల్టీబ్యాగర్ స్టాక్. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు పాలీక్యాబ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఇది మల్టీబ్యాగర్ స్టాక్ ఫ్రెండ్స్. లిస్ట్ అయిన టైంలో 500-600 రూపీస్ దగ్గర దొరికిన స్టాక్ ప్రస్తుతం మనకి 3400 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ప్రస్తుతం కొంత హై లెవెల్స్ దగ్గర ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 3000 నుంచి 3200 లెవెల్స్ దగ్గర వెయిట్ చేసి ఈ లెవెల్స్లో దగ్గర స్మాల్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే మనకి 2250 నుంచి 2500 లెవెల్స్ మధ్యలో ఈ రేంజ్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి 10th స్టాక్ పాలీక్యాబ్ అనమాట. సో ఇవన్నమాట 10 స్టాక్స్ ఏవైతే ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ లాంగ్ రన్లో మనకి ఖచ్చితంగా పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చి మల్టీబ్యాగర్స్ అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ మనం డిస్కస్ చేసినవన్నీ కూడా మల్టీబ్యాగర్స్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్, కంప్లీట్ గ్రోత్ స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ యాఫిల్, సెకండ్ వన్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్, థర్డ్ వన్ ఎంజిఎల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఇన్ఫోసిస్, సెవెంత్ వన్ వచ్చేసరికి ఐఎక్స్, ఎయిత్ వన్ వచ్చేసరికి సిడిఎస్ఎల్, నైన్త్ వన్ వచ్చేసరికి టాటా స్టీల్, అలాగే 10th వన్ వచ్చేసరికి పాలీక్యాబ్ అనమాట. సో ఈ స్టాక్స్ అన్నింటినీ కూడా మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ప్రస్తుతం మార్కెట్స్ కొంత హై లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి స్లోగా అక్యూములేట్ చేసుకొని మనం చెప్పుకున్నాం 2 లెవెల్స్ చెప్పుకున్నాం. సో ఒక లెవెల్ దగ్గర 50,000 చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సెకండ్ లెవెల్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ లెవెల్స్కి ఒకవేళ ఫర్దర్గా మార్కెట్స్ ఏమైనా పడి వస్తే కనుక అక్కడ యావరేజ్ చేసుకొని సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మినిమం 5x నుంచి 10x సేఫ్ అండ్ సెక్యూర్ రిటర్న్స్. ఇవన్నీ కూడా ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి లాంగ్ రన్లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మార్కెట్ ఫాల్లో పడినా సరే మళ్ళీ కూడా సో హ్యూజ్ రికవరీ అయ్యి చాలా మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే కనుక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అంతేకాకుండా మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు కూడా మార్కెట్ హెవీగా పడింది. మార్నింగ్ నుంచి కూడా మేము పుట్ సైడే ఉన్నాం. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. అలాగే డిక్సాన్లో కూడా మేము కాల్ ఆప్షన్ తీసుకొని చాలా మంచి ప్రాఫిట్స్, ఈక్విటీలో కూడా చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం అనమాట. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అలాగే నేను కూడా పర్సనల్గా ట్రేడ్ చేశాను. సో ఆల్మోస్ట్ 12,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.